జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో రాముడిలా అంటూ ఉన్నాడు, సుగ్రీవా, నీ మాటలు నన్ను ఓదార్చాయి. నీకు నా మీద ప్రేమ ఉంది కనుక, నా మేలు కోరి మంచి మాటలు చెప్పావు కనుక అవి నన్ను ఇదివరకటి రామునిలాగా తయారు చేశాయి. సుగ్రీవా, ఇట్లాంటి సమయంలో, ఇట్లాంటి కష్ట సమయంలో నీలాంటి బంధువు అసలు లభించటం అనేది ఎంత కష్టమో కదా. నేను అదృష్టవంతుడిని సుగ్రీవా. కానీ సుగ్రీవా, నువ్వు వెంటనే ఆ రాక్షసుడిని, నా సీతను ఎత్తుకొని పోయినటువంటి ఆ రాక్షసుడిని వెతికే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేయాలి సుగ్రీవా అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు. సుగ్రీవా, నువ్వు సీతను వెతకటము కోసము కావలసిన అన్ని ప్రయత్నాలు వెంటనే ప్రారంభం చెయ్యి. అయితే నేనేం చెయ్యాలో కూడా చెప్పు. విశ్రబ్ధేన తదుచ్యతాం, నా మీద నమ్మకం పెట్టుకొని చెప్పు. ఓ సుగ్రీవా, ఓ వానరశ్రేష్ఠుడా, నువ్వు నాకు ఏది చెబితే అది చేస్తా. నేను ఏనాడు అనృతం నోక్తపూర్వం మే నచవక్ష్యే కదాచన, అబద్ధం చెప్పలేదు నేను ఏనాడు. ఇకపైన కూడా ఏనాడు నేను అసత్యమాడబోను. వాళ్ళని చంపేస్తా అని ఇదిగో నీకు ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నా. ఓ సుగ్రీవా, సత్యం మీద ఒట్టు పెట్టుకొని మరీ చెప్తున్నా అని శ్రీరామచంద్రుడు అనగానే సుగ్రీవుడు ఇక మిగతా వారందరూ కూడా రామచంద్రుడి మాటలు విని, శ్రీరామచంద్రుడి ప్రతిజ్ఞ విని చాలా సంతోషించారు సుగ్రీవాదులందరూ. ఆ తర్వాత రామసుగ్రీవులు ఇద్దరూ ఏకాంతంగా చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి వారి సుఖ దుఃఖాలను ఇద్దరూ పంచుకున్నారు. సుగ్రీవుడికి ఇక తన పని నెరవేరిందనేటటువంటి నమ్మకం కలిగింది. సుగ్రీవుడిలా అంటూ ఉన్నాడు రామచంద్రుడితోని. లక్ష్మణుడు వింటూ ఉండగా, ఓ రామా, నీతో స్నేహం, సకల గుణోపేతుడవైనటువంటి నువ్వు నా స్నేహితుడివి అవటమనేటటువంటిది సర్వదాహం అనుగ్రాహ్యో దేవతానాం అసంశయః, నేను సకల దేవతల అనుగ్రహానికి పాత్రుడనైనట్టే. నీ స్నేహం అంత గొప్పదయ్యా. ఓ రామా, నీ అండదండలు ఉంటే దేవరాజ్యాన్ని కూడా నేను సంపాదించవచ్చు. ఇక వానర రాజ్యం పొందటం అనేటటువంటిది అశక్యము కానే కాదు. ఓ రఘుకుల తిలక శ్రీరామచంద్ర, రఘువంశములోని నువ్వు అగ్నిసాక్షిగా నాతో స్నేహం చేయటం వల్ల నా ప్రతిష్ఠ పెరిగిందయ్యా. బంధువులు, మిత్రులు అందరూ ఇప్పటి నుండి నన్ను చాలా గౌరవిస్తారు. అయితే త్వరలో రామా, నీకు కూడా తెలుస్తుంది, నేను నీకు తగినటువంటి స్నేహితుడనేనని నువ్వు కూడా తెలుసుకుంటావు అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామా, అహమపి అనురూపస్తే వయస్యో జ్ఞాస్యశేషనైః, నేను కూడా నీకు తగిన మిత్రుడనే అని నువ్వే మెల్లగా తెలుసుకుంటావు. అంతేకాని నేనై నా గుణాలను నీకు చెప్పకూడదు. రామా, నువ్వు మహాత్ముడివి. నీలో నా పట్ల కలిగినటువంటి ప్రీతి నిశ్చలంగా ఉంటుంది రామా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.